లగచర్లలో అధికారులపై దాడి చేసిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దాడి ఘటనలో మరో 10 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే వీరిని ఓ చోట ఉంచి గోప్యంగా విచారిస్తున్నారు. మరికొంతమంది కోసం 4 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు పోలీసులు. వీరిని సాయంత్రంలోపు రిమాండ్ చేసే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనకు సంబంధించి కూడా ఇటు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే 50 మందిని అదుపులోకి తీసుకుని వారిని కూడా ఇటు తెలంగాణ వివిధ ప్రాంతాలకు సంబంధించిన జైల్లో కూడా తరలించడం జరిగింది. దీనికి సంబంధించి మరొక 10 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా అదుపులో తీసుకున్న సమాచారం సంబంధించి కూడా వికారాబాద్ పోలీసులు చాలా గోప్యంగా ఉంటున్నారు. ఈ రోజు సాయంత్రానికి పోలీసులు అదుపులోకి తీసుకున్న 10 మందిని కూడా రిమాండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇటు మాజీ ఎమ్మెల్యే పట్నం రేందర్కి సంబంధించి కూడా ఆయన క్యాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తాజాగా ఈ రోజు ఇటు తెలంగాణ హైకోర్టులో కూడా బీఆర్ఎస్ లీగల్ టీమ్ సంబంధించి కూడా ఒక హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక మరొక వైపు ఏదైతే ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ తో పాటు సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల బాధితులకు సంబంధించిన నిందితులను కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ పక్ష నేతలు కూడా మళ్ళీ పరామర్శించే ప్రయత్నం చేసిన చెర్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని హరీష్ రావు పరిశీలించి పరామర్శించగా తాజాగా ఇటు సంగారెడ్డి జైల్లో ఉన్న మిగతా మంది సంబంధించి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మరికొద్ది సేపట్లో సంగారెడ్డి జైలుకి వెళ్ళబోతున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ఇటు దీనికి సంబంధించి నిన్న తెలంగాణ హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేసిన తనకు రిమాండ్ విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ ను క్యాష్ చేయాలంటూ కూడా నరేందర్ రెడ్డి న్యాయవాది కూడా ఇటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సోమవారానికి వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈ రోజు పట్నా రైల్వే సంబంధించి సెంట్రల్ బ్యారెక్ లో ఉంచాలని కోర్టు హౌస్ మోషన్ పిటిషన్ లీగల్ టీం దాఖలు చేయడం జరిగింది. ఆయన 5 నేరస్తులు కలిసి ఉంచారు కాబట్టి ఆయన మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన స్పెషల్ బ్యారెక్ లో ఉంచాలంటూ కూడా పట్నం నరేందర్ రెడ్డి సంబంధించిన న్యాయవాదులు ఈ రోజు ఇటు హౌస్ పిటిషన్ దాఖలు పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అయితే లగచర్ల ఘటనకు సంబంధించి కూడా రాజకీయంగా కొంత ఇటు అనేక పార్టీల మధ్య కూడా మాటల దుమారాన్ని రేగించినట్టు మనం చెప్పొస్తుంది. తాజాగా ఈ ఘటనకు సంబంధించి మరొక కొంతమంది ప్రమేయం ఉన్నట్టు ఇప్పటికే పోలీసు అధికారులు గుర్తించడం జరిగింది. కిరణ్, ప్రధాన సూత్రధారి ఈ ఇష్యూకు సంబంధించి సురేష్ అసలు ఎక్కడున్నారు? దీనికి సంబంధించి అధికారులు ఏం చెబుతున్నారు? పరారీలో ఉన్నట్లు అధికారులు చెప్పారు కదా, అప్డేట్ ఏంటి సురేష్ కి సంబంధించి? ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం 60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని అందులో 50 మందిని కూడా రిమాండ్ చేయడం జరిగింది. కానీ ప్రధాన సూత్రధారి ఆ రోజు కలెక్టర్ తో పాటు మిగతా ఉన్నతాధికారులు కూడా గ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రోత్సహించిన సురేష్ ఎవరైతే ప్రస్తుతానికి అయితే ఇంకా పోలీసులకి అందుబాటులోకి రావడం చేసింది. ప్రస్తుతం అతడు ఆ పరారీలో ఉన్నట్టుగా మొదటి నుంచి పోలీసు చెప్పిన నేపథ్యంలో ఆయనని పట్టుకునేందుకు 4 బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి అతడు గోవాలో ఉన్నట్టుగా కొంత ప్రాథమిక సమాచారం ఉంది. అతన్ని అదుపులోకి తీసుకునేందుకు వికారాబాద్ పోలీసులు కూడా ప్రత్యేక టీం ఏర్పాటు చేసి అతన్ని అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు. మరొక వైపు ఇంకా వీటితో పాటు మరికొంతమంది ప్రమేయం ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా పోలీసు ఉన్నతాధికారులు కూడా చాలా సీరియస్ గా విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి డిఐజీ స్థాయి అధికారి కూడా పూర్తిగా ఎంటైర్ విచారణ సంబంధించి కూడా పరిశీలిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే కీలక సూత్రధారి పోలీసుల అదుపులోకి వస్తే మాత్రం కూడా కేసుకు సంబంధించి ఆ రోజు ఘటన ఏం జరిగింది, ఆ సురేష్ ని ఎవరు ప్రోత్సహించారన్న కోసం కూడా పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ కిరణ్.